మోడీ గారు వీళ్ళందరి విమర్శలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే, మోడీ గారు ఏం చెప్పాలంటే, మన దేశం స్వతంత్ర దేశం, మనం చాలా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశము, అమెరికాని లేపేయగలము, రష్యాని చంపేయగలం, చైనాని పేల్చి పడేయగలము, కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి వస్తాను బాహుబలి టైపులో, అట్లాగే డబ్బులు మీ ఇష్టం విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోండి, వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసుకోండి, బంగారం విచ్చలవిడిగా కొనేసుకోండి, ఒంటి నిండా నగలు దిగేసుకోవడంతో పాటు ఇంటి నిండా బంగారం పెట్టేసుకోండి, అలాగే విచ్చలవిడిగా కార్లు వేసుకు తిరగండి, విమానాలు వేసుకు తిరిగేయండి, మీరు విచ్చలవిడిగా బతకంటారు నాయన అని చెప్పాలనుకుంటా. రే ప్రపంచమంతా సంక్షోభం, ఓ పక్కన యుద్ధ సంక్షోభం, రెండో పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంక్షోభం. అసలు ఏమవుతుందో రేపు 2 ఏళ్ల తర్వాత కానీ క్లారిటీ లేదు. కరోనా అప్పుడు కనుక మనం బతుకుతామో లేదో క్లారిటీ లేక 2-3 ఏళ్ల పాటు అసలు ప్రపంచం ఏమవుతుందో అన్నటువంటి స్టేజ్. మళ్ళీ పాత హాలీవుడ్ సినిమాల్లో చూపెట్టినట్టు జాంబీస్ రోజులు వస్తాయేమో అని భయపడిపోయేటువంటి రోజుల నుంచి 2-3 ఏళ్ల దాకా ఎవరికి తెలియలేదు. అప్పుడైనా హితబోధ చేసింది, ఇప్పుడైనా 2-3 ఏళ్ల దాకా ఏంటో సిచ్యువేషన్ తెలియదు. ఏ ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ లేకపోతే అనేక రంగాలు దెబ్బతింటాయి. ఆ క్రైసిస్ ఓ పక్కన కనబడుతుంది కళ్ళెదురుగుండా. బడా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు పీకే అవతల పడేస్తున్నాయి. వాళ్ళందరూ నిన్నటిదాకా ₹1 కోటి 2 కోట్లు జీతాలు తీసుకున్నాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి ఉన్నాడు. ఏం పని చేయగలుగుతాడు ఇప్పుడు వచ్చి ఆ క్యాండిడేట్? అలాంటి సంక్షోభం ఒక పక్కన వాళ్ళకి వెంటాడుతుంది, రెండో పక్కన ఇరాను వెనక్కి తగ్గదు, అమెరికా వెనక్కి తగ్గదు, గల్ఫ్ దేశాల సంక్షోభం అట్లాగే ఉంటుంది. పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఎవరికి ఉన్నా ఉపయోగం లేదు, ఎందుకంటే ఓడామని ఏ దేశము ఒప్పుకోదు. కాబట్టి యుద్ధ సంక్షోభం అనేటువంటిది ఇంకా 2-3 నెలలు ఏంటి 6 నెలలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిదానంగా తగ్గాల్సిందిగా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎట్లయితే కంటిన్యూగా జరుగుతూ నిదానంగా దాని అంతా ఏదైతే తగ్గుతూ వచ్చిందో ఇది కూడా అట్లాగే తగ్గుతూ రావాల్సింది, అంతే తప్పించి ఏం చేయలేం. అలాంటి సందర్భంలో ఇప్పుడు మనం వెళ్ళి ఇరాన్ మీద బాంబులు వేసేసి ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చేసుకునేటట్టు, అమెరికా మీద బాంబులు వేసేసి అమెరికా నుంచి విరమించేటట్టు ఏ దేశం చేస్తుంది, ఏ దేశం చేయగలుగుతుంది? ఇప్పుడు చైనా బిగుతుంది అట్లాగే ఏమన్నా, రష్యా ఏమన్నా పేగలుగుతుందా? ఎవడేడుపు అడుకుంది ప్రపంచంలో. అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ మార్గాలు ఇవన్నీ చూసుకుంటూ కాస్త మీరు ఇట్లా ఖర్చు తగ్గించుకుంటారా బాబు, రూపాయి ఎట్లుంటుందో తెలియదు, ఏ రోజు ఎట్లా వస్తుందో తెలియదు అని చెప్పుకొస్తే దాని మీద రచ్చ అంతకు మించి మరేం లేదు. ఇక మోడీ అట్లా చెప్తే సరిపోద్దేమో.